చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మాటల చేత మీరే మాతో మాట్లాడి బలపరిచి మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త ఎవరు రాశారు అని అంటే యోహాను రాశాడు. దాని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించినటువంటి సువార్తల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలను మనం చూస్తాం. సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క జనన, జీవన, మరణ పునరుద్ధానముల గురించి తెలియచేయటమే సువార్త. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో 2 సువార్తలు రాశారు. ఎవరు చెప్పగలరా? ఒకటి మత్తయి, రెండవది యోహాను. అయితే మార్కు సువార్త రాసింది మార్కు అయినా దాన్ని పేతురు సువార్త అంటారు. లూకా సువార్త లూకా డాక్టర్ గారు ఆయన తరికించి పరిశీలించి తను రాస్తూ వచ్చారు. అయితే లూకా ఎవరి శిష్యుడు అని అంటే పౌలు గారి శిష్యుడు. ఒకవేళ దాన్ని పౌలు గారు కూడా తర్కించి తెలియచేస్తున్న మాటలు ఒకవేళ లూకా రాసి ఉండొచ్చేమో. అయితే మత్తయి యూదులకు రాజుగా తనను పరిచయం చేస్తూ వచ్చారు. మార్కు ఒక సేవకుని పరిచయం చేస్తూ వచ్చారు. లూకా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఒక మనిషి కుమారుడు ఎలా ఉన్నాడో తెలియచేస్తూ వచ్చాడు. అయితే యోహాను దేని తెలియచేస్తూ వచ్చాడంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ఈరోజు ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఏంటి? ఒకవేళ ఈ యోహాను సువార్త అంతట్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును గురించి మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ యోహాను సువార్త మనం అర్థం చేసుకోవడానికి ఒక 2 మాటలు చెప్పాలంటే, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, అలాగే యేసుక్రీస్తు వారు దానిని నెరవేర్చటం అనేది ఈ యోహాను సువార్తలో మనం గమనించవలసిన ఓ ప్రాముఖ్యమైన విషయం. అయితే అర్థం చేసుకోవడానికి, అలాగే మనం ధ్యానం చేయడానికి, అది మన జీవితానికి మేలుకరంగా ఉండడానికి, ఒకవేళ ప్రత్యేకంగా ఈ సువార్త మనకి ఏం తెలియచేస్తుందంటే, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని విశ్వసించటానికి, అలాగే ఆ నిజమైన దేవునిని మనం విశ్వసించినటువంటి వారు అలా జీవించటానికి ఈ యొక్క సువార్త మనకు తోడ్పడుతుంది అని మీకు తెలియచేస్తా ఉన్నా. యోహాను సువార్తలో దాదాపుగా 21 అధ్యాయాలు ఉంటాయి.
పరిచయంగా, యోహాను సువార్త యొక్క పరిచయంగా, ఇంట్రడక్షన్గా 21 అధ్యాయాలు ఉంటాయి. ఈ 21 అధ్యాయాల్లో మొదటి 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ పరిచర్య, అలాగే 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క రహస్య పరిచర్య, అలాగే 18వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 21వ అధ్యాయం వరకు ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ, మరణం, పునరుద్ధానములు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ యోహాను సువార్తలో మనం ధ్యానించే విషయాల్లో యోహాను యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఎలా తెలియచేస్తూ వచ్చాడు అన్న విషయాల్లో ఒక 3 ప్రాముఖ్యమైన సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మొదటి సంఘటనలు ఏంటంటే యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలు. ఈ యోహాను సువార్తలో 7 విషయాలు, 7 ఆశ్చర్య కార్యాలు, 7 అద్భుత కార్యాలు, 7 సూచక క్రియలు మనకు కనబడాలి. అలాగే 7 విషయాల్లో నేనే, అయా అంటే ఒకవేళ జీవము నేనే, జీవాహారము నేనే, నేనే అనే విషయాలు యేసుక్రీస్తు వారు తన గురించి చెప్తూ 7 మాటలు తెలియచేస్తూ వచ్చారు. అలాగే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు యొక్క వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగతంగా ఒక వ్యక్తులను కలిసి ఆయన సంభాషించటం కూడా మనం చూస్తాం. అవి కూడా 7 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ వ్యక్తిగతంగా నికోదేమును కలుసుకున్నారు. 4వ అధ్యాయంకి వచ్చేవారికి సమరీ స్త్రీతో వ్యక్తిగతంగానే మాట్లాడారు. ఇంకొంచెం ముందుకు వెళితే పక్షవాయు గల వానితో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఇలా మనం పేతురు చివరి అధ్యాయంలో పేతురుతో కూడా వ్యక్తిగతంగానే మాట్లాడుతూ వచ్చారు. 7 సందర్భాలు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ రావటం మనం గమనిస్తాం. అయితే యోహాను సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే ఒకే ఒక మాట స్పష్టంగా చెప్పాలి. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారిని నిజదేవుడని నమ్ము. అలాగే నమ్మిన నీవు ఆ నిజదేవుని కొరకు జీవించు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట మీ పక్కన వారికి చెప్పండి. నిజదేవుడైన యేసును నమ్ము, యేసు కొరకు జీవించు. యోహాను సువార్త తెలియజేసే ప్రాముఖ్యమైన సత్యం ఈ 2 మాటల్లో దాగి ఉంది. మనం నమ్మకపోతే, లేకపోతే అంగీకరించకపోతే, విశ్వసించకపోతే ఎలా జీవిస్తాం? మొదటిగా నమ్మాలి, అలాగే దాని కొరకు జీవించాలి. ఒకరోజు ఒక యోహాను సువార్త యొక్క చిన్న పుస్తకం ఆర్ఆర్కే మూర్తి గారికి దొరికిందంట. అంటే ఎవరో ఇచ్చారు. ఆయన అనుకున్నాడు, ఇది బైబిల్లో ఓ పుస్తకం కదా, దీనిలో తప్పులను వెతుకుదాం. ఏం వెతుకుదాం? తప్పులను వెతుకుదాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో తప్పులను వెతికి వాళ్ళని ఏలెత్తి చూపిద్దాం అని చెప్పి యోహాను సువార్త ఆయన ప్రారంభించి చదవటం ప్రారంభించి ఆయన చదువుతూ ఉండగా యోహాను సువార్త ఏం చేస్తా ఉందంటే తనలో ఉన్న తప్పులను బయట పెట్టడం ప్రారంభించిందంట. ఎవరిలో ఉన్న తప్పులు బయటకు వచ్చాయి? తనలో ఉన్న తప్పులు బయటకు వచ్చి, నిజమే నేను తప్పు చేశాను కాబట్టి నేనే ఒప్పుకోవాలి, నేనే సరి చేసుకోవాలి, ఆ సరిచేసే దేవుడు ఈయనే, క్షమించే దేవుడు ఈయనే అని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆయన నమ్మి ఏం చేశాడంటే
క్రీస్తు కొరకు జీవించటం ప్రారంభించారు. వాళ్ళ సమూహం అంతా, ఆరోగ్యమూర్తి గారు బ్రాహ్మిన్స్ కుటుంబం నుంచి రక్షించబడ్డారు. వాళ్ళ సమూహం అంతా కొంతమంది వచ్చి, అయ్యా నీవు అలా వెళ్ళిపోవటం, వేరే దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం మాకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ మన మత గ్రంథాల్లో ఏమైనా తప్పులు మీకు అనిపిస్తే వీటిని మార్చండి. వీటిని మత గ్రంథాల్లో ఏమన్నా లోటుగా అనిపిస్తే వాటిని మార్చి మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడంట. ఆయన అన్నాడంట, నేను మార్చే గ్రంథాలు నాకు అవసరం లేదు, కానీ నన్ను మార్చే గ్రంథం నాకు కావాలి అని చెప్పి దేవుని కొరకు జీవించటం ప్రారంభించాడు. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, అయినా వాటన్నిటిలో కూడా క్రీస్తు కొరకు ఆయన జీవిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని దాదాపుగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం దాదాపుగా 4 సార్లు రేడియోలో ఆయన ప్రసంగిస్తూ వచ్చారంట. దాని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఈరోజు నమ్ము, అలాగే నమ్మిన నీవు క్రీస్తు కొరకై జీవించు. యోహాను సువార్త తన భక్తుడు ఎలా ప్రారంభిస్తాడు అనంటే, మనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని మనం చూస్తాం. మత్తయి అయితే అబ్రహాము కుమారుడైన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని ప్రారంభిస్తాడు. ఒకవేళ మార్కు ఎలా ప్రారంభించాడు చూడండి. మార్కు 1వ అధ్యాయంలో ఏమన్నాడు అనంటే, 1వ వాక్యం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వార్థ ప్రారంభం అన్నాడు. లూకా అయితే థియోఫిలా అంటే ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుంచి కనులారా చూచి, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని గురించి ప్రస్తావిస్తూ వచ్చా. అయితే యోహాను ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి ప్రస్తావించలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని ఎవరు తెలియచేస్తూ వచ్చారు అంటే యోహాను తెలియచేస్తూ వచ్చారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా, అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి రాకముందు ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారణకు ముందు వాస్తవం ఏంటి? శరీరధారణ తరువాత ఒకవేళ వాస్తవం ఏంటి? 2 విషయాలు. ఒకటి, శరీరధారణకు ముందు ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారణకు ముందు ఎలా ఉన్నాడు అనంటే, చూడండి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు లోగోస్ వాక్యాన్ని గ్రీక్ లో ఎలా మాట్లాడుతూ వచ్చారంటే లోగోస్. లోగోస్ అంటే అర్థం ఏంటంటే శబ్దము. ఎలా? ఆయన ఆదిలో ఎలా ఉన్నాడంటే శబ్దముగా ఉన్నాడు. అందుకనే దైవ ప్రత్యక్షత అనేది ఆనాడు దేవుడు ఎలా ఉన్నాడో తెలియచేస్తూ, ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు ఆదిలో. అందుకనే తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తూ వచ్చా.
తండ్రితో తనకున్న సంబంధం ఏంటి అనంటే, ఆదిలో శబ్దముగా ఉండి వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆ శబ్దము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడు. దాని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ వాక్యమే దేవుడు అంటే ఇప్పుడు దేవునిలోనే, అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ఈ సృష్టి నిర్మిస్తున్నప్పుడు, ఈ సృష్టి కలగ చేస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఏకమై ఉన్నాడు. నిత్యత్వములో తండ్రితో, ఒకవేళ ఆయనకున్న సంబంధం చెప్పాలంటే నిత్యత్వములో ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన దైవత్వము ఆయనలో ఉన్నది. అందుకనే ఆ మాటలో వాక్యము దేవుడై ఉండెను ఆ మాట చెప్తూ, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండి సమస్తము ఆయన మూలముగా కలిగి. ఈ ప్రపంచముతో యేసుక్రీస్తు వారికి ఉన్న సంబంధం ఏంటి అంటే సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా కలగలేదు. అందుకనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ మాటను బట్టి మనం ఆయనే సృష్టికర్త. శరీర ధారణకు ముందు వాస్తవం ఏంటి అంటే ఆయన సృష్టికర్త. మనం ఆది కాండంలోనికి వద్దాం. 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఆది కాండం 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను ఏం చేశాడు? సృజించెను. అంటే సృష్టికర్త. అందుకనే స్పష్టంగా యోహాను తన సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తెలియచేస్తూ వచ్చాడు. అందుకని ఆయనే సృష్టికర్త. అలాగే అక్కడ ఆయన ఎలా ఉన్నాడు అంటే 4వ వాక్యంలో మనం చదివి 3వ వాక్యంలో చదివితే, ఆది కాండం 3వ వాక్యం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇప్పుడు తన శబ్దం, దేవుని శబ్దం ఏం కలగమని పలికింది అంటే వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగెను. మన ఆది కాండం 1వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ఏమంటాడు? వెలుగు మంచిదని చూసెను. అంతేనా? దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యంలో జీవముండి, ఆ జీవము మనుషులకు ఏమైందంటే వెలుగై ఉండెను. ఇప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. అందుకనే ఈ మాటలో ప్రపంచంతో దేవునికి ఉన్న, యేసుక్రీస్తు వారికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే వెలుగు, ఆయనలో ఏముంది అంటే జీవముంది. జీవవాయువును ఊదుగా జీవాత్మాయ. అందుకనే ఈ మాటలో ఏమంటానంటే మనం ముందుగా దేవుడు, అంతకుముందు శబ్దముగా ఉన్న దేవుడు, ఆత్మస్వరూపిగా అంతవరకు పనిచేస్తున్న దేవుడు ఎలా వచ్చాడంటే ఆ ఆత్మస్వరూపి వాక్యాన్ని అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు వాక్యానికి ఏమొచ్చిందంటే రూపం వచ్చింది. వాక్యం అంతకుముందు శబ్దమే, లేకపోతే ఆ శబ్దమే ఎలా ఉన్నాడంటే ఒకవేళ దేవునితో ఏకత్వం కలిగి ఉన్నాడు. అయితే ఆ శబ్దానికి ఏమొచ్చిందంటే మాంసము ధరించుకొని నరావతారిగా, ఒకవేళ ఈ మాట వచ్చామో రక్త మాంసములు గలవాడిగా శరీరధారణ పొంది యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. అంతే కదా, శరీరధారిగా రావటమే క్రిస్మస్. ఇప్పుడు శరీరధారిగా అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా రావడం అనేది ఒక గొప్ప అద్భుతం.
ఈరోజు నా సందేశంలో యేసుక్రీస్తు వారి యొక్క శరీరధారణకు వాస్తవంగా అక్కడ జరిగిన మూడు సంఘటనలు. ఒకటి గొప్ప అద్భుతం, రెండవది గొప్ప పని, మూడవది గొప్ప మనుషులు. హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయం అంతా మనం ధ్యానించే విషయాల్లో ఈ మూడు కనబడతా ఉంటాయి. చదువుదామా ఒకసారి? 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గరకు వద్దాం. చదువు. ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. చాలు. ఈ ఎవరు అంటే యోహాను గురించినటువంటి మాట. గ్రంథకర్త అయినటువంటి యోహాను కాదు. ఈ యోహాను ఎవరు అంటే బాప్తిస్మిచ్చి యోహాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే 14వ వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏమంటాడంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అందుకుముందు వాక్యము ఎలా పనిచేస్తూ వచ్చింది, వాక్యము ఎలా పనిచేస్తూ వచ్చింది అని అంటే, ఆ వాక్యమే శరీరధారి అయి. ఇప్పుడు అంతకుముందు మనం వాక్యము ఎలా పనిచేస్తూ వచ్చింది అంటే, వాక్యము సజీవమైనది అని అంట. వాక్యము ఒకవేళ మనం ఈ మాట చదువుకోవచ్చు. 119వ కీర్తనలో ఒకసారి ఆ మాట చదువుదామా? 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఏమైంది అంటాడంటే వెలుగై ఉన్నది. ఇప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనం యోహాను సువార్తలో ఇదే విషయాన్ని యోహాను ఎలా ప్రస్తావించాడంటే, మనం ఆ 1వ అధ్యాయం 9వ వాక్యంలో చదివితే ఆ మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తా ఉందంటే వెలిగించుచున్నది. ఇప్పుడు అదే విషయాన్ని, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని చెప్పారు. ఇప్పుడు అదే వెలుగు ఏమైందంటే, అది నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని అదేం చేస్తుందంటే వెలిగిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఏమై ఉంది అంటే వెలుగై ఉంది. ఒకవేళ దేవుని వాక్యం గురించి హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు మాట్లాడుతూ 2 అంచుల గల ఖడ్గం అంటాడు. ఏ ఖడ్గం అన్నాడు? 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం అని అంటాడు. ఒకవేళ దేవుని వాక్యం సత్యమైనది, అందుకనే ఆయన వాక్యం సత్యమైనది. 119వ కీర్తన మరొక మాట మనం చదివితే, ఒకవేళ 103వ వచనంలో, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. అంటే వాక్యాన్ని ఉద్దేశించి, ఆ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం, అందుకనే అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని మాట్లాడుతూ ఉంటా. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, ఒకవేళ తేనె కంటే తీపిగా ఆయన వాక్యం పనిచేయునుగాక. అందుకని మన మార్గాలను ఒకవేళ మార్గం చూపించేది దేవుని వాక్యమే. 118వ కీర్తనలో కూడా 15వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము
సాహస కార్యాలను చేస్తుంది అని అంట. కాబట్టి దేవుని రక్షణ గూర్చిన సునాదము, ఉత్సాహ సునాదము అంటే వాక్యమే. ఒక వ్యక్తి జీవితంలో ఎలా పనిచేయాలి అంటే రక్షణలోనికి నడిపించేది వాక్యం. ఒకవేళ సరైన త్రోవలో నడిపించేది వాక్యం. అది జుంటె తేనెదారుల కన్నా మధురమైనది. అందుకనే ఇంకో మాట అంటాడు, అది బంగారు అపరంజి కంటే ఎంతో విలువైనది అని అంట. వాక్యాన్ని మనం ఎలా ఎంచాలి అంటే అపరంజి కంటే 119వ కీర్తనలోనే ఒకసారి ఆ మాట 127వ వచనం, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. కాబట్టి బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటను బట్టి వాక్యము ఆనాడు శబ్దముగా దేవుడు పనిచేస్తూ వచ్చాడు. ఆ శబ్దమైన దేవుడు శరీరాన్ని ధరించి ఆయన మన మధ్యలో నివసించాడు. అందుకనే పాత నిబంధన గ్రంథం అంతా దేవుని వాక్యం ఆజ్ఞపూర్వకంగా, అలాగే దేవుని వాక్యం మనం నడవవలసినదిగా, ఒకవేళ దేవుని వాక్యం మనకు వెలుగుగా, దేవుని వాక్యం మనలను నడిపించేదిగా మనం చూస్తాం. ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి, వాక్యముగా ఉన్న ఆదిలో ఉన్న అదే దేవుడు శరీరాన్ని ధరించిన తరువాత ఆయన ఎలా నడిచాడో మనకు తెలియచేస్తాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? 10 ఆజ్ఞలు. ఒకవేళ మొత్తం ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో చెప్పమంటారా? 613 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఒకవేళ కొన్ని ఆజ్ఞలు కూడా నెరవేరుస్తామా నెరవేర్చమా అన్నది 613 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయినా ఏమనదు, ఈ మధ్యలో ఆగిపోయినట్లే అన్నట్లుగా ఉంటుంది. అందుకనే ఆజ్ఞలు ఒక వ్యక్తిని సరిచేయడానికి, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని సరిచేయడానికి ఉపయోగపడ్డాయి. ఆజ్ఞలు నెరవేర్చడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారే తన ప్రత్యక్షత శరీరధారిగా ఆయన వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నేను అంటాను, ఇశ్రాయేలుకి ఇచ్చిన 613 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చారు అంటే యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. మనకి బాహ్యంగా కనపడే ఆజ్ఞలు 10 మాత్రమే కనపడతాయి. కానీ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు మాత్రం 613. ఈ 613 ఆజ్ఞలు శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు వారు వాటిని నెరవేర్చారు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ అంటారా? ఆయన శబ్దముగా ఉన్న దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు, ఆయనే శరీరధారిగా వచ్చాడు అంటే, శరీరధారణ పొందాడు అంటే. అందుకనే ఒక సవాల్ ఇస్తాడు యోహాను సువార్తలోనే, మనం తర్వాత ధ్యానం చేస్తాం. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఇది ఎవరు చెప్పలేని స్టేట్మెంట్. చెప్పగలంటారా? ఈ జీవిత కాలంలో నాలో పాపము లేదని. అందుకనే ఆయనైతే అన్నాడు, నాలో పాపము లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన. అందుకనే ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఒక పాపి మరొక పాపిని ఓ గుంట్లో పడినాడు, ఒకవేళ నువ్వు మార్గంలో నడు అని చెప్పిన ప్రయోజనం ఉండదు. అందుకనే సర్వమానవాళి పాపంలో ఉన్నప్పుడు
ఆ పాపం నుంచి పరిహరించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వస్తూ ఎలా వచ్చాడంటే, మనం శరీరదారులం కాబట్టి ఆయన తన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఈ మొదటి అధ్యాయంలో అద్భుతం, గొప్ప అద్భుతం ఏంటంటే, వాక్యమయ్యున్న దేవుడు శరీరధారణ పొందటం అద్భుతం. వాక్యం గురించి ఇంకా నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పచ్చు. వాక్యము నిత్యము నిలిచేది. వాక్యము ఒకవేళ మనుషులను నడిపించేది వాక్యం, బంధకాల నుంచి తొలగించేది వాక్యం, ఒక పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పాపాన్ని ద్వేషించేది వాక్యం, అజ్ఞానాన్ని ప్రాలదోలి జ్ఞానాన్ని ఇచ్చేది వాక్యం. ఇలా చెప్పాలంటే విశ్వాసం విజృంభించేలా చేసేది వాక్యం. ఒకవేళ జుంటె తేనె దారుల కన్నా మధురమైనది వాక్యం. చీకటిలో విరజిమ్మేది దేవుని వాక్యం. మనుషులు మారిన, టెక్నాలజీ మారిన, దేవుని వాక్యం మారదు. హల్లెలూయా. ఏది మారచ్చు? మనుషులు మారచ్చు, ఒకవేళ టెక్నాలజీ కూడా మారచ్చు, కానీ దేవుని వాక్యం మారనిది. ఆయన మాట ఇచ్చాడు అంటే, మనుషులమైతే ఒకవేళ మనం మాట మార్చవచ్చు, కానీ ఆయన మాట మార్చే దేవుడు. కాబట్టి వాక్యమైన దేవుడే ఏమైనా శరీరధారిగా తన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి శరీరధారి అయినటువంటి దేవుడు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, చూడండి 10వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చాలా ఈ మాటలో యేసుక్రీస్తు వారు ఆయన లోకంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు. ఒకవేళ ఆయన పరిచర్య చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు లోకంలో ఉండి లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ కొంతమంది ఏం చేశారంటే, లోకమంతా కూడా ఆయన మూలంగానే కలిగింది. ఇప్పుడు ఆయన మూలంగా కలిగింది అంటే ఆయన సృష్టికర్త. ఒకవేళ లోకం ఆయన తెలుసుకోలేదు అని అంటే ఆయన అంగీకరించలేదు. ఈ మాటలో కొంతమంది ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన లోకములో ఉండి తన జీవిత ప్రదర్శన ద్వారా, అలాగే బోధ ద్వారా ఆయన అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కొంతమంది అంగీకరించారు, యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ కొంతమంది అంగీకరించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నిజరక్షకునిగా కొంతమంది అంగీకరించారు, యేసుక్రీస్తు వారిని నిజరక్షకునిగా కొంతమంది అంగీకరించలేదు. స్వకీయులే. అందుకని ఆ మాటలో ఏమంటాడంటే, మనం ఇందా చదివిన మాటలోనే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరినీ దేవుని, అందుకనే తన నామమందు విశ్వాసం ఉంచువానికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ అధికారం వారు పొందుకున్నారంటే, ఎవరు అంగీకరించిరో. ఒకవేళ ఈ మాటను బట్టి ఎవరు విశ్వసించిరో, ఎవరు అంగీకరించారో, ఎవరు విశ్వసించారో వారు దేవుని పిల్లలు. అంగీకరించిన వారు
దేవుని పిల్లలుగా కాలేరు, స్వకీలే అంగీకరించలేదు. అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి మధ్యలో పరిచర్య చేసినా కొంతమంది అంగీకరించారు, కొంతమంది తృణీకరించారు. ఇలాంటి కోవ మనం ఇంకా ముందు అధ్యాయాల్లో కూడా చూస్తాం. అందుకనే ఒకే ఒక్క మాట, దేవుని నిజదేవుడని నమ్ము, అలాగే ఆయన కొరకు జీవించు. ఇప్పుడు నిజదేవుడని నమ్మకపోతే ఆయన కొరకు జీవించలేము. నువ్వు నమ్మి విశ్వసించటం ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనం పొందుకుంటాం. అందుకనే ఈ మాటలో శరీరధారణ పొందిన తరువాత, అందుకని గొప్ప అద్భుతం ఏంటంటే ఆ వాక్యానికి శరీరం వచ్చింది. ఇది గొప్ప అద్భుతం. కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించటం అద్భుతం. అలాగే గొప్ప పని ఏంటంటే ఆయన తన జీవితం ద్వారా, తన బోధ ద్వారా ఆయన మన మధ్య నివసించటం. ఇప్పుడు అంగీకరించిన వారేమో నిత్య జీవానికి వారసులు అవుతున్నారు, అంగీకరించిన వారేమో ఆయన ఇచ్చే స్వాస్యానికి వారసులు అవుతారు. అంగీకరించిన వారేమో ఆయన ఏదైతే సిద్ధపరిచాడో, ఒకవేళ బహుమానమైన పరలోకమైన, ఒకవేళ ఆయన ఏది సిద్ధపరిచాడో ఆ స్వాస్యాన్ని అంగీకరించిన వారు పొందుకుంటారు. అంగీకరించిన వారి జీవితాల్లో అవి ఏమవుతాయంటే వారు పొందుకోలేరు. అందుకని ఈ మాటల్లో గొప్ప మనుషులు ఎవరు అంటే, ఒకవేళ మనం ఇందాక 6వ వాక్యంలో చదివినట్లుగా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును వచ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును. ఇప్పుడు ఈ మనుషుని గురించి అంటే నమ్మకమైన ఆగమన దూత. యోహాను గురించి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే నమ్మకమైన ఆగమన దూత. అందుకనే ఇతని గురించి మనం చెప్పుకుంటే దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వాడు. అతని గుర్తింపు ఏంటంటే, ఒకవేళ అతని గుర్తింపు బాప్తిస్మమిచ్చు యోహాను. ఒకవేళ అతని గురించి మనం ఇంకో మాట చెప్పాలంటే ఒక నమ్మకమైన సాక్షి. ఇలా దేని ప్రకటించాడు అని మనం ఆలోచిస్తే వెలుగును గురించి ప్రకటించినటువంటి వాడు. ఆయన యొక్క గొప్పతనం, ఉనికి ఎలాంటిది అంటే, యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది విశ్వసించినట్లుగా ముందుగా పంపబడినటువంటి వ్యక్తి. యోహాను సువార్త ఎలాంటిదంటే, మారు మనసు పొందండి, హల్లెలూయా, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఇదే సువార్త యేసుక్రీస్తు వారు కూడా ప్రకటన చేస్తూ వచ్చారు. అందుకనే ఈ మాటల్లో మనం ధ్యానించే ఒక మాట ఏంటంటే, ఆయన గురించి ఆయన తెలియచేసే ఓ చక్కని సందేశం ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. 29వ వాక్యం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన కంటే నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవని గురించి చెప్పానో ఆయనే ఈయన. ఈ మాటల్లో ఆయన చెప్తూ, నేను ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అని అంటాడు. అంటే తను తాను తగ్గించుకున్నట్లుగా, తను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు వారిని ఏం చెప్తాడు అంటే, ఒకవేళ చూడండి ఆ మాటలో 26వ వాక్యం. యోహాను, నేను నీళ్లతో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైన నేను యోగ్యుడిని కానని వారితో చెప్పాను.
ఈ మాటలో యోహాను యొక్క గొప్పతనం మనం చూస్తాం. అతని ఉనికిని మనం చూస్తాం. అలాగే ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకని నేను ఈ మొదటి అధ్యాయానికి ఒక టైటిల్ మనం ఇవ్వాలంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం. ఆయన దేవుడు. ప్రారంభంలో అంటే ఆదిలో దేవుడే, వాక్యమే, శరీరధారిగా వచ్చిన దేవుడే. అతని గురించి ప్రస్తావిస్తున్న మాట కూడా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో, మన పాప భారాన్నంతటినీ మోసుకుని వెళ్ళిన గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆయన మన కొరకై సిలువలో మరణించారు. ఆయన మన కొరకై చివరి రక్తపు బిందు వరకు ఆయన మన కొరకు కార్చారు. తిరిగి ఆయన సమాధి చేయబడి ఆయన పునరుత్థానం. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు తనకంటే ముందుగా అనేక మందిని సిద్ధపరచటానికి ఆగమన దూతగా, అందుకని ఆయనకు మాట చెప్పాలంటే నమ్మకమైన ఆగమన దూత యోహాను. ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నాను అంటే, ఒక గొప్ప అద్భుతం శరీరధారణ పొందటం, ఒక గొప్ప పని దేవుని అంగీకరించటం, మూడు గొప్ప మనుషులు ఆయన నిజరక్షకుడు అని తెలియచేయటం. ఈరోజు ఈ మాటలు మన ముందున్నప్పుడు మనం ఆ నిజరక్షకుని అంగీకరించి విశ్వసించి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, మనందరి పాపములను మోస్తున్న దేవుడు అని నమ్మగలిగితే, ఆయన నీ కొరకు మరణించి, ఆయన నీ కొరకు రక్తము కార్చి, ఆయన నీ కొరకు నీ పాప భారం అంతటిని మోసి నిన్నేం చేశాడంటే నిన్ను విమోచించి ఆయన నీ కొరకు మరణించాడు. అందుకనే ఆ మరణించిన దేవుని కొరకు నువ్వేం చేయగలగాలంటే క్రీస్తు కొరకై జీవించుదువుగాక. నిశ్చయముగా నిజరక్షకుడైనటువంటి ఆయన గురించి పరిచయం చేస్తూ ఇదిగో ఆయన, అందుకని యోహాను శిష్యులుగా కొంతమంది ఉన్నారు. యోహాను శిష్యులుగా ఉంటే ఇదిగో ఈయన లోక పాపము మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అనగానే యోహాను దగ్గర ఉన్న శిష్యులందరూ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఈ మాటలో బాప్తిసం ఇచ్చి యోహాను మరియు అలాగే అక్కడ ఎవరు మనకు కనబడతారంటే శిష్యులు కూడా కనపడతారు. మనం తర్వాత ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే యేసుక్రీస్తు వారు శిష్యులను పిలవటం. కాబట్టి గొప్ప మనుషులు అన్న మాటలో ఎవరు కనపడతారంటే యోహాను కనపడతాడు, అలాగే యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా కనపడతారు. దీన్ని బట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన తన జీవితాన్ని జీవించారు. అలాగే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుని నమ్ము, క్రీస్తు కొరకై జీవించు. ఆమేన్. నువ్వు నమ్మితే నీ పాపాలు ఆయన తొలగిస్తాడు, నీ భారాన్ని ఆయన మోస్తాడు, నీకున్న బంధకాలు విడిపిస్తాడు, నీకున్న ప్రతి ఆటంకాలన్నీ దేవుడే తొలగించి నిశ్చయముగా ఆయన సిద్ధపరిచిన బహుమానాన్ని నీవు పొందుకొందువుగాక. అందుకనే దేవుని పిల్లలయ్యే అధికారం, దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకునే అధికారం, దేవుడిచ్చే ఆ రాజ్యాన్ని పొందుకునే అధికారం అంగీకరించిన వారు పొందుకుంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, చెప్పబడిన మాటలో నువ్వు నమ్ము. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ బహుమానాన్ని
లేకపోతే మనం ఏదైతే నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థించబోతున్నామో ఆ అక్కరలన్నీ దేవుడే తీర్చి బలపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచండి, మీరే మమ్మల్ని బలపరచండి. నిజమే, క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఆదిలో శబ్దముగా శరీరధారణ పొంది మా మధ్య కృపాసక్తి సంపూర్ణుడిగా జీవిస్తూ లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా, నిజమే, మా కొరకు మా భారాన్ని భరించి మా కొరకే రక్తము చిందించి మా కొరకే మరణించి తిరిగి లేచిన దేవానికి వందనాలు. ఎందరు అంగీకరించిరో వారందరూ ఆయన పిల్లలయ్యే అధికారం. నిజమే, నమ్మి మీ దగ్గరకు వచ్చిన వారు, నమ్మి నిన్ను అనుసరిస్తున్నవారు, నమ్మి అలా మీ వైపు చూస్తున్న వారి జీవితాలు, నిజమే, మీ పిల్లలయ్యే అధికారం ఇవ్వండి. మీరు ఏది సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. వారి జీవితాల్లో స్వాస్థ్యాన్ని ఇవ్వండి. వారి జీవితాల్లో ఇలా నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను వస్తాను, నిశ్చయముగా ఈ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని. ఇక్కడ చేరి వచ్చిన వీళ్ళందరూ మీ పిల్లలయ్యే అధికారం, మీ వాక్యాన్ని అంగీకరించే అధికారం, వాక్యాన్ని అంగీకరించే వారిగా మీరే చేసి గలా మీ బిడ్డల జీవితాల్లో ఉన్న బంధకాలను చూడిపించి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.